ఫ్రెండ్స్ ఇది వన్‌ప్లస్ నాట్ 6 వన్‌ప్లస్ నుంచి వస్తున్న కొత్త మిడ్ రేంజ్ ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ నాట్ 5 సక్సెసర్ అని చెప్పొచ్చు ఇది. అండ్ ఈసారి కొన్ని చేంజెస్ చేశారు నాట్ 5తో కంపేర్ చేస్తే నాట్ 6లో. అవన్నీ మనం చూద్దాం. అండ్ ప్రైస్ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే తక్కువే పెరుగుతుంది. మరి దారుణంగా ఇప్పుడు మనం ఫోన్స్ చూస్తున్నాం కదా, కొన్ని భయంకరంగా ప్రైజులు పెరుగుతున్నాయి. ఈ 35,000 to 40,000 మధ్యలో అయితే వస్తుంది ఫోన్. ఫస్ట్ మనం ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ బాక్స్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. లాస్ట్ టైం మనకి ఇట్లా నాట్ అని చెప్పేసి వచ్చేది బాక్స్ మీద, అది తీసేశారు. జస్ట్ వన్‌ప్లస్ నాట్ 6 నెంబర్ హైలైట్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి 12GB RAM 256GB మోడల్, ఫ్రెష్ మింట్ కలర్. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి కేస్ అయితే ఉంది. కేసు మనకి ఫోన్ కలర్ లో ఉంది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ కలర్, కేస్ కలర్ ఒకేలా ఉంది. కేస్ అయితే మొబైల్ ఫోన్ చూడడానికి అయితే ఇలా ఉంది. సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. 80W చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో. ఒక టైప్ A to టైప్ C కేబుల్ ఇస్తున్నారు. ఇవే మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ కలర్ నాకు బాగా నచ్చింది. మింట్ గ్రీన్ కలర్ ఇది. బటన్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ ఇది మనకి ప్లస్ కీ ఉంటది కదా, ప్లస్ కీ అయితే వస్తుంది. అండ్ బాటమ్ లో టైప్ C పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ సిమ్ ట్రే వచ్చేసరికి డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. టాప్ లో మనకి సెకండరీ మైక్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. వన్‌ప్లస్ లోగో కూడా ఉంది. నెక్స్ట్ ఫోన్ స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.78 ఇంచ్ 1.5K AMOLED స్క్రీన్, 165Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. Qualcomm Snapdragon 8H Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB RAM 256GB బేస్ మోడల్, టాప్ మోడల్ 12GB RAM 256GB తో వస్తుంది. RAM LPDDR5X RAM, స్టోరేజ్ UFS 4.1 తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 9000 mAh బ్యాటరీ, 80W సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. లాస్ట్ మనం వన్‌ప్లస్ నాట్ 5 చూసుకుంటే వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. IP65 రేటింగ్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి IP66, 68, 69K కూడా ఉంది దీనికి. అంటే వీళ్ళు టెస్ట్ చేసిన దాని ప్రకారం వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, వాషింగ్ మిషన్ ఒక హాట్ వాటర్ వేసి మీరు వాషింగ్ మిషన్ ఒక ఫుల్ రౌండ్ తిప్పినా కానీ ఫోన్ సర్వైవ్ అవ్వగలదని చెప్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయకండి. వాటర్ రెసిస్టెంట్ ఉందంటే వాటర్ రెసిస్టెంట్ అంటే వాటర్ ప్రూఫ్ కాదు. ఎప్పుడైనా యాక్సిడెంట్లుగా పడితే సర్వైవ్ అవుతాయి. వన్‌ప్లస్ నాట్ 5తో కంపేర్ చేస్తే నాట్ 6కి మేజర్ చేంజెస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వాటర్ రెసిస్టెంట్ యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే ఇప్పుడు 165Hz రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది. లాస్ట్ టైం 8H Gen 3 ప్రాసెసర్, ఇప్పుడు 8H Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. లాస్ట్ టైం UFS 3.1 స్టోరేజ్, ఇప్పుడు UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. గేమింగ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. గేమింగ్ లో కూడా చాలా ఫీచర్స్ యాడ్ చేస్తారు. అవన్నీ నా గేమింగ్ సెక్షన్ లో మాట్లాడతాను. అండ్ బ్యాటరీ, ముఖ్యంగా బ్యాటరీ లాస్ట్ టైం మనకి 6800 mAh బ్యాటరీ ఉండేది. ఇప్పుడు 9000 mAh బ్యాటరీకి పెంచారు. ఛార్జింగ్ స్పీడ్ మాత్రం సేమ్ 80W ఉంది. లాస్ట్ టైం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఇప్పుడు 32 మెగాపిక్సెల్ అయింది. అండ్ Wi-Fi 6 నుంచి ఇప్పుడు Wi-Fi 7 కి అయితే వచ్చారు. నెక్స్ట్ ఇంకా ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ నార్మల్ వన్‌ప్లస్ ఫోన్ డిజైన్ లాగే ఉంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్ ప్లాస్టిక్, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసరికి కొత్త గ్లాస్, ఇది క్రిస్టల్ గార్డ్ గ్లాస్ అంటున్నారు. ఇది వీళ్ళు వన్‌ప్లస్ వాళ్ళదే. వీళ్ళు చెప్పేసరికి ఇది ఏదైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉంటుందో విక్టస్ ప్లస్, ఆ రేంజ్ వరకు ప్రొటెక్షన్ ఉంటుంది అంటే చెప్తున్నారు. థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ 8.5 mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి 217 grams వెయిట్ ఉంటుంది. ఫోన్ మొత్తం మనకి 3 కలర్స్ లో వస్తుంది. పిచ్ బ్లాక్ ఒకటి, క్విక్ సిల్వర్, అండ్ ఇది వచ్చేసరికి మింట్ గ్రీన్. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఫోన్ మనకి ఏదైతే వన్‌ప్లస్ 15 ఉందో, వన్‌ప్లస్ 15 లో మీకు ఏదైతే ఫీచర్స్ మీరు చూసారో, టచ్ కి సెపరేట్ గా చిప్ ఉంటుంది. దీనిలో మీకు టచ్ రిఫ్లెక్స్ చిప్ ఉంటుంది. 6 యాక్సిస్ జైరోస్కోప్ ఉంది కదా, అది కూడా ఉంది హార్డ్వేర్ పరంగా. సెపరేట్ గా వైఫై చిప్, G2 వైఫై చిప్, ఏదైతే మనం వన్‌ప్లస్ 15, 15R లో చూసామో ఇవన్నీ హార్డ్వేర్ పరంగా దీనిలో కూడా ఇచ్చారు. అండ్ ప్రాసెసర్ కూడా 8 సిరీస్ ప్రాసెసర్, ఇది 8H Gen 4 ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ అన్ని గేమ్స్ హ్యాండిల్ చేయగలదు. ప్రజెంట్ మన మార్కెట్ లో ఉన్న BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, ఏదైనా గేమ్ వేయండి. కాల్ ఆఫ్ డ్యూటీ అయితే మీకు నేటివ్ 165 సపోర్ట్ అయితే ఉంటుంది. దీనిలో డైరెక్ట్ ఆడొచ్చు. BGMI వచ్చేసరికి 120 FPS వరకు మీరు బాగా ఆడొచ్చు. 165 లో కూడా మీరు ఆడొచ్చు. ఫ్రేమ్స్ మనకి బూస్ట్ చేస్తుంది. అండ్ గేమింగ్ ఫీచర్స్ ఏదైతే మీరు వన్‌ప్లస్ 15 లో మీకు ఒకసారి వన్‌ప్లస్ 15 అన్బాక్సింగ్ వీడియో చూడండి, దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానిలో ఉన్న ప్రతి గేమింగ్ ఫీచర్ మీకు దీనిలో కూడా ఉంది. వన్‌ప్లస్ నాట్ 6లో కూడా ఉంది. ఏది మిస్ అవ్వట్లేదు. గేమింగ్ పరంగా చాలా బాగుంటుంది. మీరు గేమ్స్ కూడా ఈ ఫోన్ లో ఆడుకోవచ్చు. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే వన్‌ప్లస్ నాట్ 5 తోటి నాట్ 6లో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీరు గేమర్ స్ట్రీమ్ చేయాలనుకున్నా కానీ ఫోన్ నుంచి చేయొచ్చు మీరు. కాస్ట్ గేమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. నేను వన్‌ప్లస్ 15 గేమింగ్ రివ్యూ చేశాను చూసారు. వన్‌ప్లస్ 15R కూడా చేసినట్టున్నా. డైరెక్ట్ మీకు గేమింగ్ ఆప్షన్స్ లోనే కాస్ట్ గేమ్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ యూస్ చేసి మీరు డైరెక్ట్ మిర్రర్ చేయొచ్చు. మీకు డువాన్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు గేమ్ ని ఆడొచ్చు. OBS లో వేసేసి మీరు డైరెక్ట్ స్ట్రీమ్ అయితే చేసేయచ్చు. ఆ ఆప్షన్ కూడా దీనిలో అయితే ఉంటుంది మీకు. ఇది USB 2.0 తోనే వస్తుంది. ఎల్గాటో అవసరం లేదు మీకు. ఎల్గాటో లేకుండా కూడా మీరు చేసేయచ్చు. మీరు క్వాలిటీ చెక్ చేయాలని కూడా వన్‌ప్లస్ 15 గేమింగ్ రివ్యూ చూడండి మన గేమింగ్ ఛానల్లో, మీకు అర్థమైపోద్ది. ఆ క్వాలిటీలో మీరు స్ట్రీమ్ చేయొచ్చు.
ఈవెన్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా ప్లస్ పాయింట్. లాస్ట్ టైం మనకి UFS 3.1 ఉండేది Note 5లో, ఇప్పుడు UFS 4.1కి వచ్చారు. LPDDR5X ర్యామ్, మీకు అది కూడా ఒక ప్లస్ పాయింట్ దీనికి. అండ్ బేస్ మోడల్ కూడా 256 GBతోనే వస్తుంది, 8 GB ర్యామ్తో వస్తుంది. నెక్స్ట్ దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. 9000 mAh బ్యాటరీతో వస్తుంది, 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి ఇది 1 hour 22 minutes టైం తీసుకుంటుంది. డిశ్చార్జ్ ఈజీగా 2 days అయితే వస్తుంది. మీరు జనరల్ యూజర్ అయితే మాత్రం 2 days ఈజీగా యూజ్ చేయొచ్చు. మీరు ఎంత హెవీ యూజ్ చేయండి, గేమ్స్ ఆడండి, ఏదైనా చేయండి, ఫుల్ డే అయితే ఈజీగా బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ దీనికి ఒక మేజర్ ప్లస్ పాయింట్. పవర్ బ్యాంక్ లాగే అని చెప్పొచ్చు ఇది. అండ్ దీన్ని మీరు పవర్ బ్యాంక్లో కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫోన్ని యూజ్ చేసి ఒక Type-C కేబుల్ తీసుకొని ఈ ఫోన్ యూజ్ చేసి దీని పవర్ బ్యాంక్ లాగా వేరే ఏదైనా ఎలక్ట్రానిక్ మీరు గ్యాడ్జెట్స్, ఫోన్ కానీ ఏదైనా ఛార్జింగ్ పెట్టాలనుకుంటే బడ్స్ కానీ ఏదైనా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. రివర్స్ వైడ్ ఛార్జింగ్ వచ్చేసరికి 27 వాట్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. యూజబుల్ అనమాట. పవర్ బ్యాంక్ లో కూడా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు ఫోన్ ని. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెయిన్ కెమెరా OS తో వస్తుంది బ్యాక్ సైడ్, వైడ్ యాంగిల్ 8 MP, ఫ్రంట్ 32 MP కెమెరా. మెయిన్ కెమెరాస్ ఏదైతే బ్యాక్ 50, ఫ్రంట్ 32 MP కెమెరాస్, ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫోటోస్ అయితే బాగానే వస్తుంది, కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. బ్యాక్ కెమెరాలు మీకు టెలిఫోటో లెన్స్ ఏమి ఉండవు, మీరు పోర్ట్రేట్ షాట్ తీయడానికి సేమ్ OnePlus 15R లాగే మీరు ఏదైతే మెయిన్ కెమెరా ఉందో దాన్ని ఇన్సెన్సార్ జూమ్ యూజ్ చేయొచ్చు. 50mm లో మీరు పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు ఇన్సెన్సార్ జూమ్ చేసి. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు. లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే వస్తాయి, మరి లో లైట్కి వెళ్తే మాత్రం డిజిటల్ జూమ్ కాబట్టి మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్ బాగానే వస్తాయి, కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు ఈ ఫోన్ నుంచి తీసినవి. అండ్ ఫ్రంట్ వస్తే 32 MP కెమెరా, ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 30లో, బ్యాక్ 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. HDR వీడియో ఆప్షన్ అయితే లేదు. పోర్ట్రేట్ వీడియో వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ 1080p 30లో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే మీరు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 240 FPS లో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో క్వాలిటీ చెక్ చేయండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్. బ్యాక్ కెమెరా మీకు 4K 60లోనే మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఒకసారి స్టెబిలైజేషన్ శాంపిల్ చూడండి, తర్వాత వీడియో శాంపిల్ చూడండి ఫ్రంట్ బ్యాక్. ఫ్రెండ్స్ చూడండి, OnePlus Nord 6 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. మాక్సిమం 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది 4K 60 వీడియో శాంపిల్. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడండి ఎలా ఉందో. ఫోన్ ఒక 2 feet దూరంలో ఉంది నాకు. అండ్ ఒకసారి స్టెబిలైజేషన్ చూద్దాం. 4K 60లో మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఒకవేళ మీరు 4K 60లో వీడియో రికార్డ్ చేయడం నడుస్తూ ఇలా అయితే ఉంటుంది. ఈవినింగ్ 5:40 అవుతుంది టైం. సన్ నా మొహం మీద పడుతున్నాడు. వీడియో క్వాలిటీ ఇది OnePlus Nord 6 బ్యాక్ కెమెరా. ఫ్రెండ్స్ చూడండి, OnePlus Nord 6 ఫ్రంట్ కెమెరాస్ రికార్డ్ చేస్తున్నాను. 4K 30లో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా. అండ్ ఈవినింగ్ టైం సన్ నా మొహం మీద ఉన్నాడు. 5:30 అలా అవుతుంది, 5:40. అండ్ ఇప్పుడు కొద్దిగా షాడో ఏరియాకి వెళ్తున్నా. ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ మీకు ఎలా ఉందో. ఇంకా మీకు వ్లాగ్స్ ఇలాంటి రికార్డ్ చేయాలనుకుంటే OnePlus Nord 6 ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. ఏ ఫీచర్స్ విషయానికి వస్తే ఫోటోలో మీకు రీకంపోజ్ ఉంటుంది, అంటే ఫ్రేమింగ్ అనమాట. ఫ్రేమింగ్ మీకు నచ్చినట్టు చేంజ్ చేయొచ్చు. ఎరేజర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయొచ్చు. పోర్ట్రేట్ గ్లో ఉంటుంది, ఫోటో తీసిన తర్వాత మీరు ఫేస్ ని కొద్దిగా గ్లో చేయాలనుకుంటే ఈ ఫీచర్ మీకు ఉపయోగపడుతుంది. డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే, ఇది 6.78 inch స్క్రీన్, 1.5K డిస్ప్లే, 10-bit ప్యానల్, HDR10+ సపోర్ట్ ఉంది, 165Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డిస్ప్లే మీకు హై బ్రైట్నెస్ మోడ్ లో 1800 nits ఉంటుంది, డైరెక్ట్ సన్లైట్ లో కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. Aqua Touch 2.0 తో వస్తుంది. సో మీరు స్వెట్ అయినా కానీ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు, తడి చేతులతో మీరు ఆడుతున్నప్పుడు కూడా మీకు రెస్పాన్స్ అయితే బాగుంటుంది, టచ్ రెస్పాన్స్. అండ్ మీరు నెట్ఫ్లిక్స్ లో HDR వీడియోస్ ఎంజాయ్ అనుకుంటే దీనిలో చేయొచ్చు. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. డాల్బీ విజన్ అయితే లేదు డిస్ప్లేకి. సేమ్ డిస్ప్లే మీరు OnePlus 15R లో కూడా చూడొచ్చు. LTPS ప్యానల్ ఇది. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే ఏం లేదు, వీళ్ళ ఓన్ హోలో ఆడియో అని చెప్పేసి ఉంటుంది. బ్లూటూత్ కొడాక్స్ వచ్చేసరికి LHDC, LDAC ఇలాంటి సపోర్ట్ అయితే ఉంది. బ్లూటూత్ హెడ్ ఫోన్స్ మీరు పెట్టుకున్నప్పుడు లాస్లెస్ ఆడియో అయితే వినొచ్చు, మంచి క్వాలిటీ ఆడియో అయితే వినొచ్చు. దీనిలో మనకి X-axis లీనియర్ మోటార్ అయితే ఉంటుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది, మరి ఫ్లాగ్షిప్ లెవెల్ లేదు కానీ పర్లేదు, వాడొచ్చు. సెన్సర్స్ అన్ని ఉంటాయి. జైరో కూడా మీకు 6-axis జైరో, యాజ్లోమీటర్ కానీ మ్యాగ్నెటోమీటర్ సెన్సర్ అన్ని ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది కూడా మీకు బాగానే పనిచేస్తుంది. దీనిలో మీకు Bluetooth 6, Wi-Fi 7, NFC, USB 2 తో వస్తుంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే 4+6 అప్డేట్స్ గ్యారెంటీ ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 16 తో వస్తుంది. Oxygen 16 మీద రన్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేశాను. ఒకవేళ మీరు ActionOS లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి కొత్త ActionOS లో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కార్డ్స్ లో వీడియో డిస్క్రిప్షన్ లో పెడతా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. కస్టమ్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు, కస్టమ్ డైలర్ తో వస్తుంది. OnePlus AI ఫీచర్స్ ఉంటాయి, మైండ్ స్పేస్ ఉంటుంది. ఇవన్నీ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి దీని UI గురించి చెప్పేటప్పుడు. మిగతా ఏ ఫీచర్స్ జెమినై లైవ్, సర్కిల్ టు సెర్చ్, AI రైటర్, AI వాయిస్ స్క్రైబ్ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని దీనిలో అయితే ఉంటాయి.
ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే 8GB RAM 256GB మోడల్ 38,999 రూపాయలు పెట్టారు. 3,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు దీని మీద. 35,999 రూపాయలకి వస్తుంది నెట్ ఎఫెక్టివ్ ప్రైస్. టాప్ మోడల్ వచ్చేసరికి 38,999 రూపాయలకి అయితే వస్తుంది. ఫస్ట్ సేల్ ఒకవేళ ఫోన్ కొనాలనుకుంటే 36,000 రూపాయలకి వస్తుంది. ఇది OnePlus Nord 6 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. సో ఇది OnePlus 15 తో కంపేర్ చేస్తే వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ 73,000 దగ్గర లాంచ్ చేశారు. దాని నుంచి మనకి చూసుకుంటే 165 రిఫ్రెష్ డిస్ప్లే, 8 సిరీస్ ప్రాసెసర్, IP69 కి వాటర్ రెసిస్టెంట్, అప్డేట్స్, AI ఫీచర్స్ అండ్ గేమింగ్ రిలేటెడ్ ఫీచర్స్ అన్ని హార్డ్వేర్ తో పాటు దీనిలో అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఒకవేళ మీకు బడ్జెట్ అంత లేదు అనుకుంటే, మీరు బడ్జెట్ లో ఫోన్ చూస్తున్నారు, సో అదే ఎక్స్పీరియన్స్ మీకు కావాలనుకుంటే ఇది కూడా మీకు ఇవ్వగలదు. OnePlus Nord 6 కూడా సేమ్ సాఫ్ట్వేర్, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. దానికన్నా ఇంకా దీనిలో మీకు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. 9000 mAh బ్యాటరీ ఉంటుంది, దాంట్లో 7300 ఉంటుంది. పవర్ బ్యాంక్ లో కూడా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆ ప్రైస్ కి దీనికి ప్లస్ పాయింట్స్ OnePlus Nord 6 కి. మీకు ఎలా అనిపించింది OnePlus Nord 6 మీ రూపాయల కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటికి సెలవు, బాయ్.